నమస్తే. రక్షణ రంగంలో భారత్ రోజు రోజుకి శత్రు దుర్భేద్యంగా తయారవుతోంది. తాజాగా మరొక ప్రాజెక్ట్ దాదాపుగా ఫైనల్ టెస్టింగ్ స్టేజ్ లో ఉందని చెప్తున్నారు. అదే అగ్ని 6. ఇప్పటికే మనం అగ్ని 5 ని విజయవంతంగా పరీక్షించాం. ఈ అగ్ని 5 కెపాసిటీ గురించి మనం గతంలో మాట్లాడుకున్నాం. దాదాపుగా 8,000 నుంచి 9,000 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి లక్ష్యాలను మనం కొట్టేయచ్చు. ఎంటైర్ పాకిస్తాన్ మన రేంజ్ లో ఉంది. ఈవెన్ చైనాలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి స్థావరాలు, సిటీలు కూడా అగ్ని 5 సాయంతో మనం కొట్టవచ్చు. అందుకనే ఈ రోజున భారత్‌ని చూసి అటు పాకిస్తాన్ భయపడుతోంది, గజగజ వణుకుతోంది. చైనా కూడా ఆందోళన పడుతోంది, టెన్షన్ పడుతోంది. ఈ నేపథ్యంలో చాలా సైలెంట్‌గా మన రక్షణ రంగము, మన సైంటిస్టులు వీళ్ళందరూ కూడా మరొక ప్రాజెక్టు సక్సెస్ చేసేటువంటి ప్రయత్నంలో ఉన్నారు. అదే అగ్ని 6 గురించి ఇప్పుడు చర్చ జరుగుతుంది. దీని కెపాసిటీ, దీని రేంజ్ 12,000 కిలోమీటర్లు అని చెప్తున్నారు. 12,000 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి లక్ష్యాలను ఇది కొట్టగలదు అని చాలా మంది డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. మరి ఇప్పటికే మన దగ్గర చాలా శక్తివంతమైనటువంటి మిసైల్స్ ఉన్నాయి కదా. మళ్ళీ 12,000 కిలోమీటర్ల రేంజ్ దేనికి, ఏ టార్గెట్ లో? అమెరికాను కూడా కొట్టడానికా? అమెరికా కూడా దీని గురించి చాలా కీన్ గా అబ్జర్వ్ చేస్తుందని చెప్పి డిఫెన్స్ ఎక్స్పర్ట్ చెప్తున్నారు. అసలు ఏంటి అగ్ని 6 ప్రాజెక్టు, ఏ స్టేజ్ లో ఉంది ఇప్పుడు? దీని టార్గెట్ ఏంటి? ఎందుకు భారత ప్రభుత్వం దీని మీద ఇంత సీరియస్ గా వర్కౌట్ చేస్తోంది? దీని గురించి మాట్లాడదాం. నాతో జాయిన్ అవుతున్నారు డిఫెన్స్ ఎక్స్పర్ట్ వివి రావు గారు. రావు గారు నమస్తే. నమస్కారం. వెరీ గుడ్ న్యూస్ ఇది. నిజానికి అఫ్ కోర్స్ ఇది ఓవర్ నైట్ జరిగిపోయేది కాదు, బట్ అయినప్పటికీ కూడా మనం చూస్తున్నాం కదా, సిరీస్ చూస్తున్నాం. అగ్ని 1 నుంచి అగ్ని 5 ని మనము విజయవంతంగా పరీక్షించగలిగాం. ఈ రోజున అగ్ని 6 గురించి మనం మాట్లాడుకుంటున్నాం. 12,000 కిలోమీటర్ల టార్గెట్ లో మనం కొట్టగలుగుతామని చెప్తున్నాం. 12,000 కిలోమీటర్ల టార్గెట్ అంటే ఎక్కడెక్కడ మన రేంజ్ ఎక్కడెక్కడ ఉంటుంది? ఈవెన్ ఆస్ట్రేలియాని కూడా మనం కొట్టొచ్చా? ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి టార్గెట్ కూడా మనం కొట్టొచ్చా? ఆస్ట్రేలియా టార్గెట్ చేయొచ్చు. ఓకే, ఓకే. సో ఏంటి ఇప్పుడు ప్రెసెంట్ ఈ అగ్ని 6 ప్రాజెక్ట్ స్టేటస్ ఏంటి? ఎంతవరకు వచ్చింది? నేను విన్నది ఏంటంటే ఫైనల్ టెస్టింగ్ స్టేజ్ అని కొంతమంది అంటున్నారు, డెవలపింగ్ స్టేజ్ అని కొంతమంది అంటున్నారు. ఏంటిది? ఎప్పటికల్లా చేతిలోకి వస్తుంది? ఎప్పటికల్లా అమ్ముల పొదిలోకి చేరుతుంది? ఇప్పుడు ఒకప్పుడు ఇంటిగ్రేటెడ్ మిసైల్ డెవలప్మెంట్ స్కీమ్ అని చెప్పి మన డిఆర్డిఓకి ఒక మేజర్ ప్రాజెక్ట్ అందించడం జరిగింది. అందులో భాగంగా అగ్ని అన్నది పరమార్థపు మిసైల్ కింద లెక్క. అంటే అగ్ని 3, 4, 5. ఇప్పుడు 6కి వచ్చాం. 6 12,000 కిలోమీటర్లు అంటున్నారు. 12,000 కిలోమీటర్లు అంటే మనకి ఎక్కడ అడ్వాంటేజ్ వస్తుందంటే, ఇప్పుడు పాతది అగ్ని 3 కానీ అగ్ని 4 కానీ, అగ్ని 3 అయితే మీకు ఆ మిసైల్ తీసుకెళ్లి గౌహతి దగ్గర పెట్టాలి, చైనాలో మొత్తం ఏ టార్గెట్ని కొట్టాలనుకున్నారంటే. అదే 4 వచ్చేసరికి మన కలకత్తా దగ్గర, జార్ఖండ్లో కూడా పెట్టినా పర్వాలేదు, బీహార్ పాట్నాలో కూడా పెట్టినా పర్వాలేదు. అదే 5 వచ్చేసరికి మన హైదరాబాదు ఇటు ఏరియాలో పెట్టినా పర్వాలేదు. ఇప్పుడు 6 వచ్చింది అనుకోండి, మనం తీసుకెళ్లి ట్రివెండ్రంలో పెట్టచ్చు, లేకపోతే సబ్మెరీన్లో ఆ క్యాపబిలిటీ మనం ఇంట్రడ్యూస్ చేయగలిగితే సబ్మెరీన్ తీసుకెళ్లి సౌత్ ఆఫ్రికా దగ్గర పెట్టి అక్కడి నుంచి చైనా దెబ్బ కొట్టచ్చు. అంటే ఇప్పుడు చైనాకి దెబ్బ ఎక్కడి నుంచి వస్తుంది అప్పుడు తెలియదు. అటువంటిది అది. అంటే ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. అలాగే ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే, మనం మన దేశాన్ని డెవలప్ చేసుకుంటున్నప్పుడు మన దేశం పాఠం ఎకానమీ, దౌత్యనీతి, రాజనీతి, మిలిటరీ పవర్ ఇవన్నీ డెవలప్ చేసుకోవాలి తప్పితే కానీ పక్కనోడు పాకిస్తాన్ దగ్గర 50 కిలోమీటర్ల మిసైల్ ఉంది, నేను 51 కిలోమీటర్లు పెడతాను అన్నది కాదు. ప్రపంచంలో ఏవి శత్రుత్వాలు, మిత్రుత్వాలు పర్మనెంట్ కాదు. అవి అవసరాలను బట్టి మారతాయి. అవి మారినప్పుడు రేపు మనకి ఎక్కడో దూరంగా ఈ రోజు ఫ్రెండ్లీ కనిపించే దేశం రేపు శత్రు దేశం అవ్వచ్చు. ఆ శత్రు దేశం అటువంటి భయం పుట్టినప్పుడే మనల్ని ఒక నిజమైన శక్తి కింద ఈ ప్రపంచం లెక్క పెడతారు. అదే మనం పక్కింటి వాళ్ళు 40 ఇంచ్ టీవీ తీసుకొచ్చారు, నేను 43 ఇంచ్ టీవీ తీసుకొచ్చానంటే సరిపోదు. మన దగ్గర పేపర్లో మడిచి పెట్టుకునే టీవీ స్క్రీన్ ఉంటే ఎక్కడికైనా పట్టుకెళ్ళిపోయి ఎక్కడైనా చూడగలుగుతుంటే అది గొప్పతనం. అది అంటే ఒక లేమ్యాన్ ఎగ్జాంపుల్ చూసుకుంటే అటువంటి క్యాపబిలిటీస్ మనం డెవలప్ చేస్తాం. సో అగ్ని 6 ఏంటంటే, ఇప్పుడు అగ్ని 7 వస్తుంది నెక్స్ట్ సిరీస్. ఆ నెక్స్ట్ 7లో సిరీస్ ఎలా రావాలి? అంత ముందు వరకు మనం లిక్విడ్ ప్రొపలెంట్ వాడేవాళ్ళం. లిక్విడ్ ప్రొపలెంట్ యాక్యురసీ ఇస్తుంది, కంట్రోల్ ఎక్కువ ఇస్తుంది, దేర్ నో డౌట్ అబౌట్ ఇట్. కానీ అది ట్రాన్స్పోర్టేషన్, తర్వాత మిసైల్ తయారు చేయడానికి కావాల్సిన సమయం, ఇవన్నీ ఎక్కువ పడతాయి. దాంతో ఏమవుతుందంటే మనకి టైం డిలే వస్తుంది. ఇప్పుడు సాలిడ్ ప్రొపలెంట్ మీద మనం కంట్రోల్ తీసుకున్నాం, హై యాక్యురసీతో తీసుకున్నాం. దీనివల్ల ఏంటంటే మనకి రేంజ్ పెరిగింది.
ఇప్పుడు తర్వాత వాడే విధానం, ఇప్పుడు ట్రక్ మీద మౌంట్ చేసి ఏ జంగిల్లోకైనా తీసుకెళ్లి కొంచెం 2 చెట్లు ఖాళీగా 2 చెట్లు ఉన్న ఏరియా ఖాళీ ఉంటే చాలు మనం మిసైల్ని ప్రయోగించవచ్చు. అదే ఇప్పుడు ట్రైన్ మీద మౌంట్ చేశారనుకోండి, ఆ ట్రైన్ కంపార్ట్మెంట్ ఎక్కడో తీసుకెళ్లి బీబీ నగర్ దగ్గర పెట్టినా అక్కడి నుంచి ఫైర్ చేయొచ్చు, ఓకే. లేకపోతే అక్కడి నుంచి లింగంపల్లి తీసుకెళ్ళచ్చు, లేకపోతే అక్కడి నుంచి మిరియాల కూడా తీసుకెళ్లి ఫైర్ చేయొచ్చు గట్లో. ఆ ఫ్లెక్సిబిలిటీ వస్తుంది, నాన్ స్టాప్ వెళ్ళిపోవచ్చు. సెకండ్ థింగ్ ఏంటంటే ఈ పెద్ద మిసైల్స్ లో వార్ హెడ్ వేరుగా ఉంటుంది, కన్వెన్షనల్ వార్ హెడ్ ఒకటి ఉంటుంది, తర్వాత డీప్ పెనెట్రేటింగ్ అంటే బిల్డింగ్స్ లోపలికి దూరి చచ్చిపోగలిగే కెపాసిటీ ఉంటుంది. దానికి ఏం చేయాల్సి ఉంటుందంటే నోస్ హార్డెన్ చేయాల్సి ఉంటుంది, అంటే బలంగా కొట్టడానికి మన చెయ్యికి దానికి ప్రొటెక్షన్ ఉండాలని, అందుకని చెప్పి నోస్ హార్డెన్ చేయాల్సి ఉంటుంది. అదే న్యూక్లియర్ బాంబు కూడా పెట్టచ్చు. ఇప్పుడు మన కెపాసిటీ ఏంటంటే దీనికి 6 కానీ 8 కానీ 10 కానీ చిన్న మిసైల్స్ పెట్టి గాల్లో ఉండగానే అవి వేరు వేరు పట్టణాలకి డైరెక్ట్ చేయొచ్చు మనం. లేకపోతే ఒక ఇస్లామాబాద్ లోనే పెడితే మల్టిపుల్ టార్గెట్స్ ని కొట్టొచ్చా సైమల్టేనియస్ గా? టార్గెట్స్ కొట్టే అవకాశం ఉంది, అది యాక్యురసీ తోటి. అప్పుడు ఏమవుతుందంటే ఎవరైతే శత్రువు ఉన్నాడో, ఇది సూపర్ సానిక్ స్పీడ్, హైపర్సానిక్ కాదు, హైపర్సానిక్ స్పీడ్ కి వెయిట్ తగ్గిపోతుంది మళ్ళా, అంటే అన్ని ఒక చోట కాంప్రమైజ్ అవుతుంది అనమాట. సూపర్ సానిక్ చేయాలంటే, హైపర్సానిక్ చేయాలంటే దానికి పేలోడ్ తగ్గిపోతుంది, పేలోడ్ పెరుగుతుంది కాబట్టి సూపర్ సానిక్ కేవలం అచీవ్ చేయగలం. హైపర్సానిక్ కూడా ఫ్యూచర్లో అచీవ్ చేయొచ్చు దాని ప్రొపల్లెంట్ కేపబిలిటీస్ని బట్టి, కానీ ప్రస్తుతానికి మాత్రం అది ఇంకా డ్రీమ్ స్టేజ్లోనే ఉంది. సో ఇప్పుడు ఈ 10 బాంబులు అక్కడ వేయడానికి కారణం ఏంటంటే అక్కడ ఉన్న రెడార్స్ 10 బాంబుల్ని పట్టుకోవాల్సి వస్తుంది, 10ని నిర్వీర్యం చేయాల్సి వస్తుంది. అందులో ఒక్కటి లోపలికి దూరిపోయినా కానీ ఇజ్రాయెల్లో హమాస్ వాళ్ళ కానీ తర్వాత హిజ్బుల్లా కానీ వాళ్ళ ఐరన్ డోమ్ని ఛేదించుకుని లోపలికి వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతుంది. సో దానివల్ల నాశనం తగ్గుతుంది. మూడోది ఏంటంటే దీనికి మనకు ఒక యునిక్ కేపబిలిటీ వస్తుంది. ఆల్రెడీ K4 మిసైల్ ఎఫెక్టివ్గా 4000 కిలోమీటర్ల దూరంలోంచి మనం ఎఫెక్టివ్గా ఫైర్ చేస్తున్నాం. అంటే దాదాపు సౌత్ ఆఫ్రికా దగ్గరుండి, లేకపోతే మన డిగో గార్షియాకి దక్షిణంలో ఉండి, హిందూ మహాసముద్రంలో సెంటర్లో ఉండి ఒక న్యూక్లియర్ సబ్మెరీన్ దాదాపు 1 నెల రోజులు 1 కిలోమీటర్ లోతులో దాక్కుని ఎవరికీ తెలియకుండా అక్కడి నుంచి లాస్ట్ మినిట్లో మనం మిసైల్స్ పాకిస్తాన్ రావల్పిండి మీద ఫైర్ చేయొచ్చు, ఇస్లామాబాద్. ఇప్పుడు ఈ రెండు K4 బలాస్టిక్ మిసైల్ అని చెప్తున్నారు, అలాగే K15 కూడా సముద్ర అడుగు భాగం నుంచి కూడా మనం సక్సెస్ఫుల్ గా టెస్ట్ చేసామంటున్నారు. ఎస్, చేసామండి, చాలా 3 సార్లు కాదు 4 సార్లు చేసాం. ఓకే. అందుకనే ఇప్పుడు పాకిస్తాన్కి ఆ కేపబిలిటీ లేదు. ఇప్పుడు ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ టెక్నాలజీ తీసుకొచ్చారు కాబట్టి కొంతవరకు 15 రోజుల వరకు కొంచెం కెపాసిటీ తెచ్చుకుంటున్నారు. ఒక్కటే సబ్మెరీన్ వచ్చింది, మనకి 3 న్యూక్లియర్ సబ్మెరీన్లు ఉన్నాయి. అంటే ఇప్పుడు 12,000 కిలోమీటర్లు మనం సాధించగలిగితే ఒకటి తీసుకెళ్లి పసిఫిక్ మహాసముద్రంలోను, ఒకటి అట్లాంటిక్ మహాసముద్రంలోను, ఒకటి ఉత్తరంలో, ఒకటి దక్షిణంలోనూ పెట్టి అక్కడ మనం ఎవరికి తెలియకుండా పాకిస్తాన్ మొత్తం మన దేశాన్ని సర్వనాశనం చేయాలన్నా కానీ మొత్తం పాకిస్తాన్ని మనం బ్రేక్ చేసుకోగలిగే పరిస్థితి ఇంకా ఉంటుంది మనకి ఎప్పుడు. అందువల్ల చెప్పి విపరీతమైన క్యాపబిలిటీస్ పెంచుకోవాలి, మనకున్న సామర్థ్యాలు పెంచుకోవాలి. అంతేగాని జస్ట్ ఒక నైబర్ని చూసుకుని లేకపోతే చైనాని కూడా చూసుకుని ఆగిపోకూడదు. రేపు మనకి యూరప్ ఎనిమి అవ్వచ్చు. మొన్నటి వరకు యుక్రెయిన్ USSR లో 1991 వరకు ఒక భాగం, ఇప్పుడు వాళ్ళిద్దరూ కొట్టుకుంటున్నారు. అలా ఉంటుందండి ఇంటర్నేషనల్ అఫైర్స్ పరిస్థితులు. అందుకని చెప్పి యాక్చువల్గా అమెరికా చూస్తే ఇజ్రాయెల్ వల్ల చాలా భయపడుతుంది. ఇజ్రాయెల్కి ఉన్న సపోర్ట్ ఎంతంటే అమెరికాలో ఫైనాన్షియల్ పవర్ రేపు మొత్తం డౌన్ చేయగలరు వాళ్ళు జ్యూస్ కావాలంటే. అందుకనే వాళ్ళ మాట వినాల్సి వస్తుంది ఇజ్రాయెల్. అలాగే మన దేశం కూడా శక్తివంతం కావాలి. ఎస్, ఎంతసేపు మీరు అన్నట్టుగా పాకిస్తాన్ దృష్టిలో పెట్టుకునో లేకపోతే చైనాను దృష్టిలో పెట్టుకునో వెపన్స్ తయారు చేయడం కాకుండా ప్రపంచంలో ఎవడన్నా రానివ్వండి, ఏ దేశమన్నా రానివ్వండి, మేము తయారుగా ఉన్నాం, సిద్ధంగా ఉన్నాం అని చెప్పగలిగేటువంటి స్థాయిలో భారత్ ఉండాలి. ఆ దిశగానే అడుగులు పడుతున్నాయని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే వరుసగా మనం చూస్తున్న మన ప్రోగ్రెస్ చూస్తే అగ్ని-5 ఇప్పుడు ఆల్రెడీ మనం సక్సెస్ఫుల్లీ టెస్టెడ్. ఇక రాబోయే రోజుల్లో అగ్ని-6 కూడా మనం చూడబోతున్నాం. మేబీ మీరు చెప్తున్నారు అగ్ని-7 కూడా అని చెప్తున్నారు. సో రేంజ్ కెపాసిటీ 2 కూడా పెరుగుతున్నాయి. కాబట్టి ఈ రోజున అమెరికా కూడా మనల్ని చూసి భయపడేటువంటి పరిస్థితికి మనం చేరుకోబోతున్నాం. ఇంకోటి చూడండి, రష్యా ఒక కొత్త మిసైల్ తయారు చేసింది. ఈ సాలిడ్ ప్రొపెల్లెంట్ లిక్విడ్ ప్రొపెల్లెంట్ తీసేసి
అందులో మినీ అణు రియాక్టర్ పెట్టింది, యాటమ్ రియాక్టర్ పెట్టింది. దానివల్ల ఏంటంటే ప్రపంచ చుట్టూరు గిర్రం తిరుగుతూనే ఉంటుంది దాన్ని హైపర్సానిక్ స్పీడ్లో. అదే హైపర్సానిక్ స్పీడ్ని చేరుతుంది. ప్రస్తుతానికి మనం సూపర్సానిక్ స్పీడ్లో ఉన్నాం. సూపర్ సో ఏంటంటే ఇంకా అన్లిమిటెడ్ క్యాపబిలిటీస్ ఉన్నాయండి. మనం కూడా న్యూక్లియర్ రియాక్టర్ పెట్టగలిగితే అది 14 రోజులు భూమి చుట్టూరు తిరుగుతూ ఉంటుంది. ఓహో, ఓకే. ఆ క్యాపబిలిటీ కూడా మనం తెచ్చుకోవాలి. ఇదంతా ఎందుకు తెచ్చుకోవాలంటే మనం గుర్తుపెట్టుకోవాలండి, 1962 చైనా వార్లో మనం ఓడిపోతున్నప్పుడు అమెరికా చాలా వరకు కొంతవరకు మనకు సహాయం చేయాలని చూసింది. అదే 1965 వార్లోను 71 వార్లో ఎస్పెషల్లీ మనకు చేయలేదు. రాదర్ మనకు ఎదురుగా 7th ఫ్లీట్ని పంపించింది. లక్కీలీ రష్యన్ సబ్మెరీన్స్ ఆ 7th ఫ్లీట్ని వెనకాల పడ్డాయి కాబట్టి మనం కొంచెం December 14th తొందరగా యుద్ధం పూర్తి చేసి కొంచెం ఆదరాబాదరాగా యుద్ధం పూర్తి చేసాం. చెప్పుకోవాలంటే క్లీన్గా చేయలేదు, అది క్లీన్ కట్ కాదు, కొంచెం ఆదరాబాదరాగా చేసాం. సో దానివల్ల ఏంటంటే కొంచెం దెబ్బతిన్నాం. మన 150 మంది మన జవాన్లు పాకిస్తాన్లో ఇరుక్కుపోయారు, మనం తిరిగి తీసుకురాలేకపోయారు. ఎప్పుడు 65 71 ఇప్పుడు 71లో అప్పుడు భారత్ని అమెరికా హెచ్చరించింది నిక్సన్ టైంలో. సో అటువంటి ప్రెసిడెంట్ మళ్ళా వస్తే మనం వాళ్ళకు కూడా చేయాల్సి ఉంటుంది. ఆ విధంగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు రాబోయేటువంటి అగ్ని 6 ప్రాజెక్టు ద్వారా ఒకేసారి 10 న్యూక్లియర్ వెపన్స్ ని 10 న్యూక్లియర్ బాంబులను ప్రయోగించగల కెపాసిటీ వచ్చేస్తుంది. అంటే 10 నగరాలు లేదా 10 సిటీల్ని ఒకేసారి టార్గెట్ చేయొచ్చా కెపాసిటీ? ఎనీవే అది త్వరలోనే అది జరగాలని మనం కోరుకుందాము. ఈ అగ్ని 6 కూడా మన అమ్ముల పొదలో చేరితే మరింత శక్తివంతంగా భారత్ తయారవుతుంది. సైంటిస్టులకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, వాళ్ళు చేస్తున్నటువంటి ఎఫర్టే అది. మీరు అన్నట్టుగా డిఆర్డిఓనా ఇస్రోనా కంబైన్డ్ గా చేస్తున్నారా, మొత్తానికి క్రెడిట్ అయితే డెఫినెట్ గా సైంటిస్టులకు ఇవ్వాల్సిందే. అలాగే వాళ్ళని ప్రోత్సహిస్తున్నటువంటి ఇస్రోకి చాలా ఇవ్వాలా? ఓకే, ఎస్, డెఫినెట్లీ దట్ క్రెడిట్ షుడ్ గో టు సైంటిస్ట్, ఇస్రో అండ్ బోత్ డిఆర్డిఓ యాజ్ వెల్. అండ్ వీళ్ళిద్దరిని ఈ 2 సంస్థల్ని ప్రోత్సహిస్తున్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ నేచురల్ గానే ఇవ్వాల్సి ఉంటుంది, గవర్నమెంట్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ యువర్ థాట్స్ వివిరావు గారు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. భారత్ శక్తివంతంగా తయారవుతోంది, రోజు రోజుకి శత్రు దుర్భేద్యంగా తయారవుతుంది. ఒకేసారి 10 న్యూక్లియర్ బాంబులను ప్రయోగించి 10 నగరాలని సైమల్టేనియస్ గా ఒకేసారి అటాక్ చేసేటువంటి సామర్థ్యాన్ని ఈ రోజున భారత్ సొంతం చేసుకోబోతోంది. ఇప్పటికే చాలా వరకు ఆ కెపాసిటీ మనకు ఉంది అగ్ని 5 ద్వారా. అలాగే K4 కానీ K-15 కానీ ఇలాంటి చాలా బెలాస్టిక్ మిసైల్స్ కూడా భారత్ అమ్ముల పొదిలో ఉన్నాయి. మరిన్ని శక్తివంతమైనటువంటి ఆయుధాలు త్వరలో రాబోయే రోజుల్లో మనం తయారు చేసుకోబోతున్నాం ఆత్మ నిర్భరత ద్వారా. ఇది శత్రు దేశాలను వణికిస్తోంది. కేవలం పాకిస్తాన్, చైనాను మాత్రమే కాదు, సుదూర ప్రాంతాల్లో ఉన్నటువంటి యూరప్ కంట్రీస్ కానీ, ఈవెన్ అమెరికా కూడా, శాన్ ఫ్రాన్సిస్కో లాంటి నగరాన్ని కూడా మనం టార్గెట్ చేయడానికి అవసరమైతే యుద్ధ పరిస్థితి డెఫినెట్ గా చేయగల కెపాసిటీ భారత్ సొంతం చేసుకోబోతోంది. ఈ ఎదుగుదలను అడ్డుకోవడానికి చాలా కుట్రలు జరుగుతున్నాయి. ఈ ఎపిసోడ్కి సంబంధించి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ఏంటి తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్ లో పెట్టండి. అలాగే మా దగ్గర నుంచి ఇంకా ఎలాంటి టాపిక్స్ కోరుకుంటున్నారు కూడా అది కూడా మీరు కామెంట్ సెక్షన్ ద్వారా మాకు చెప్పొచ్చు. వచ్చే ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.